సార్ నమస్తే సార్. అంటే ఇప్పుడు ఈ టీడీపీ, జనసేన ఏదైతే ఎలియన్స్ ఉందో అంటే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతది అసలు? ఎవరికి ఉపయోగం అంటే దీనివల్ల? అంటే ఇప్పుడు జనసేనకి ఉపయోగపడుతదా? లేకపోతే ఒక్కటి చంద్రబాబు నాయుడుకి ఎవరికి ఉపయోగం కాదు. వాళ్ళిద్దరూ వేరే వేరే పోటీ చేస్తే అసలు ఛాన్సే లేదు. హ్మ్. ఎందుకంటే అపోజిషన్ విడిపోయి ఉంది. హ్మ్. ఇప్పుడు తెలంగాణలో అపోజిషన్ చీలిపోయి ఉన్నది. అది కేసీఆర్‌కి అడ్వాంటేజ్. ఆయన మీద 10 సంవత్సరాల వ్యతిరేకత వచ్చినా అడ్వాంటేజ్. సో, హ్మ్. ఎప్పుడైతే ప్రముఖ 2 పార్టీలు జనసేన, టీడీపీ కలిసిందో వన్ క్యాండిడేట్ ఆటోమేటిక్‌గా వస్తాడు. బలమైన క్యాండిడేట్స్ వస్తారు కాబట్టి ఓ పెద్ద ఫైట్ వస్తది. హ్మ్. రెండోది ఎవరికి ఉపయోగం? ఎవరికి ఆ గెలిసినోడికి ఉపయోగం అంతే వరకు చూసుకోవాలి. హ్మ్. మూడోది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి ఎన్ని ఓట్లొస్తాయి జనసేనకి, చంద్రబాబు నాయుడుకి నేను చెప్పలేను. కానీ అవును. వాళ్ళు ఓట్ ట్రాన్స్‌ఫర్ చేసే బలం ఇద్దరికీ ఉన్నది. హ్మ్. పవన్ కళ్యాణ్‌కి ఏ శాతం ఓట్లున్నా చంద్రబాబు నాయుడుకి ఏల్చగలడు. చంద్రబాబు నాయుడుకి ఏముంటే ఈయనకి ఏల్చగలడు. సో, ఓట్ ట్రాన్స్‌ఫర్ అయ్యే శక్తి వీళ్ళిద్దరికీ ఉన్నది ఉంది. కాబట్టి హ్మ్. సీరియస్ ఫైట్ ఉంటుంది. హ్మ్. రిజల్ట్ అప్పుడే మనం ఎలా చెప్తాం? ఇంకా అవును. ఇంకా క్యాండిడేట్స్ పెట్టాలి. 8 నెలలు ఉన్నది. 8 నెలలు ఆయన వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ గారు ఏం చేస్తారు? వీళ్ళేం చేస్తారు? ఇది చాలా పెద్ద కథ ఉన్నది. కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు వీళ్ళకిద్దరి మధ్యన ఒక పొత్తు ఉన్నది. సార్ అంటే ఇప్పుడు జరుగుతున్న అంటే టీడీపీకి సంబంధించి సంఘీభావం తెలుపుతూ చాలా మంది బయటకొచ్చి మాట్లాడడం జరుగుతుంది. అలాగే వాళ్ళ సతీమణి భువనేశ్వరి గారు గాని, కోడలు గూడా బయటే ఉన్నారు. అంటే ఈ వీళ్ళిద్దరి వల్ల ఏమైనా జనాల్లో ఉలికి ఉంటదంటారా టీడీపీకి? ఇంకా చూడాలి కదా! ఇప్పుడు అందరికన్నా ఏంటంటే ఈ కేస్ సార్. కొట్టేస్తారా? లేదా? హ్మ్. అది ఇంకా తేలలేదు కదా! హ్మ్. కొట్టేస్తారంటే ఓ రకంగా వెళ్తాది. సార్. కొట్టారు కంటిన్యూ అవ్వండి అంటే ఇంకో రకంగా ఉంటాది. హ్మ్. లాంగ్ జర్నీ అది. అది దూర ప్రయాణం. హ్మ్. అది మార్నింగ్‌కెళ్ళి ఈవినింగ్ వచ్చే ప్రయాణం గాదు. ఆ హ్మ్. ప్రయాణం చాలా డీప్‌గా ప్రయాణం జరుగుతా ఉంటది. ఏమొస్తది అడ్డం, ఏం సాయాలొస్తాయి అప్పుడే చెప్పలేము. హ్మ్. ఒక ఇన్సిడెంట్ వల్ల మారిపోయింది. ఒక భార్య, కోడలు రోడ్డెక్కి తిరిగారు అంటే ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లో ఇందాకేమనుకున్నాం మీడియా 24/7 మీడియా ఉన్నది గదా! అవును. లేతే మీకు వాట్సాప్ మీద వస్తుంది గదా! మీకు గూగుల్ హ్మ్. మీద వస్తుంది గదా! సో, ఆ ఫెమిలియారిటీ వచ్చేసింది. అందరికి అన్నీ తెలుసు. హ్మ్. ఆటోమేటిక్‌గా ఫెమిలియారిటీ ఎప్పుడు ఎక్కువైపోతదో సింపతి కూడా పోతాది. హ్మ్. సింపతి అంటే దూరంగా ఉన్నప్పుడు మనకు అలాగా అనిపిస్తది. సో, అందువల్ల మనం చూడాలి. ఇది ఎలా ప్లే ఔట్ అవుతాది. సీన్స్ చంద్రబాబు నాయుడు ఉంటాయి. గారు అరెస్ట్ అయిన తర్వాత నుంచి గూడా అంటే టీడీపీకి నెక్స్ట్ ఎవరు అనేది ఒక క్వెషన్ మార్క్ చాలా వచ్చింది. మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ వ ప్రస్తావన రావడం జరిగింది. తర్వాత ఇది అంటే ఇప్పుడు బ్రాహ్మణి కరెక్టు అనేది ఒక వార్త జరుగుతుంది. అంటే దాని గురించి ఏమంటారు? చంద్రబాబు నాయుడు పార్టీ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 42 సంవత్సరాల నుంచి ఉన్నది ఆ పార్టీ. అవును. ఆ పార్టీలో కొంతమంది నాయకులు 40 సంవత్సరాలు బట్టి ఉన్నారు ఆ హ్మ్. పార్టీలో. కొంతమంది 30 సంవత్సరాలు బట్టి. ప్రతి జిల్లాలో ఉన్నారు. సో, స్ట్రక్చర్ ఉన్నది. ఆయనెళ్లి జైల్‌లో 6 నెలలు కూర్చున్నా, ఆయన అబ్బాయి లేకపోయినా ఆటోమేటిక్ పైలట్ మీద వెళ్ళిపోతాది పార్టీ. పార్టీకి ఎవరు చూడక్కర్లేదు. కొత్త హ్మ్. పార్టీ కాదు. ఒక అవును. సిస్టమ్ అది మీరు ఎలక్షన్ గెలుస్తదా? దీని లేకపోతే ఆయనుంటే ఎలక్షన్ గెలుస్తాడు. అక్కడ గెలుస్తాడు. పార్టీ పని చేసుకొని ముందలకెళ్ళిపోవటానికి ఏమాత్రం అడ్డం ఉండదు. హ్మ్. బ్రాహ్మణి గారు అవని, లేకపోతే వారి భార్య అవని ఎవరైనా అది కూర్చొని ఆటోమేటిక్ పైలట్ మీద వెళ్ళిపోతది. హ్మ్. ఆ పార్టీలో ఉన్న విశేషం అది. ఎందుకంటే అలాంటి లీడర్‌షిప్ ఉన్నది. హ్మ్. స్ట్రక్చర్ ఉన్నది. హ్మ్. అందువల్ల అది నేను పెద్ద చూడట్లేదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆయన జైల్‌లో ఉన్నాడు. అబ్బాయి జైలుకెళ్ళిపోతే పార్టీకి అస్సలేమి ఇంపాక్ట్ ఉండదు. పార్టీ హ్మ్. ఆటోమేటిక్‌గా ఎంత బలం ఉన్నది? విజయం సాధించేస్తదా అని నేను చెప్పట్లేదు. హ్మ్. ఇస్ అలా కంటిన్యూ అవుతాయి. అంటే అదే ఒక బ్యాలెన్స్‌డ్‌గా కొత్త ఉంటుంది. పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ అన్ బ్యా పవన్ కళ్యాణ్ గారి పార్టీ చెప్పలేం. కొత్త పార్టీ. హ్మ్. ఒక మ్యాన్ చారిస్మా మీద ఆధారపడి ఉన్నది. సో, ఎంతవరకు వెళ్తాదంటే చెప్పలేం. ఈ పార్టీకి చారిస్మా ఉన్నది, ఆర్గనైజేషన్ ఉన్నారు, జనం ఉన్నారు, అనుభవం ఉన్నది, చరిత్ర ఉన్నది కాబట్టి అది పెద్ద ఇంపాక్ట్ ఉండదు. అలాగే వెళ్తాది. అంటే ఇప్పుడు మీకు జనసేనకి అంతవరకు ఎందుకు? సార్ జనసేన పరిస్థితి ఏంటండి? 2016లో జయలలిత చచ్చిపోయింది డిసెంబర్‌లో. సార్. అంత పార్టీ అందరూ పారిపోతానని అందరూ అనుకున్నారు కదా! అవును. పార్టీ కంటిన్యూ 5 సంవత్సరాలు గవర్నమెంట్ నడిపాడు. ఎలక్షన్స్ బాగా చేసాడు పళనిస్వామి. ఇప్పుడు ధైర్యంగా కూర్చున్నారు. అవును. జయలలిత లేదే. అవును. ఎందుకంటే ఆ పార్టీ స్ట్రక్చర్ అలాగొచ్చింది. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.